హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎన్సెట్ యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలని దాని గురించి ఒక షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్టే మీకు డైరెక్ట్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ కార్నర్లో మీకు లాగిన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు మీకు ఇచ్చిన క్యాప్చాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా యూజర్ ఐడిని అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అయితే ఇవ్వాలా. మనం రిజిస్టర్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చి ఉంటాం కదా, ఆ యొక్క పాస్వర్డ్ ఇవ్వాలా. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కింద ఇచ్చిన క్యాప్చాని మీకైతే ఏ ఈక్వేషన్ వచ్చిందో అది ఇచ్చి లాగిన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే సర్వీసెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసి మీకు మీ యొక్క ర్యాంక్ కార్డు పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు మీ మొబైల్లో చేస్తే మొబైల్లో, ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ ఫార్మేట్లో. అందులో మీకు మీ యొక్క రిజల్ట్స్ అనేది క్లియర్గా వస్తుంది. ఏ క్వశ్చన్కి ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చిందనేసి క్లియర్గానైతే మనకు మెన్షన్ అయితే చేసి ఉంటారు. అంతేనండి. ఈ వీడియోలో ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క ఏపీ ఎన్సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe the channel. Thank you.